అతత్త భాగవతా యూయం ప్రియాస్తా భగవాన్యత నమద్భాగవతానాం చ ప్రేయానన్యోస్తి కర్హిచిత్. ఓ ప్రచేతల, ఎవరైతే నా దగ్గరికి వచ్చి నా శివా నీ భక్తులమయ్యానంటారో, నా ఎక్కువ వినను వాళ్ళ గురించి, నా చూపు అక్కడికి వెళ్ళదు అని ఏమంటాడు చూడండి ఇక్కడ. ఎవరైతే వైష్ణవానం నేను పూజించే స్వామి భక్తులు వస్తారో, నేను వాళ్ళు అడగకుండానే వాళ్ళ జీవితంలోకి వస్తాను. అర్థమవుతుందా? ఇది ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన ప్రచేతాస్ అని ఒక రాజు కొడుకులు వాళ్ళు తపస్సు కోసం వెళితే పరమశివులు ఉపదేశం చేస్తే, ఇదే రుద్రగీత అంటాం. ఏమంటాం దీన్ని? రుద్రగీత. పరమశివుడు చెప్పిన వాక్కులు ఇవి. ఇది భాగవత పురాణంలో టాప్ ఇవి. అంటే దేనికి మించిన సారాంశం శివతత్వం గురించి ఎక్కడ దొరకదు మనకు. అంత అద్భుతంగా చెప్తారు ఆయన. చూడండి, భక్తుల్లో శ్రేష్టం అంటే వాళ్ళే. నన్ను వచ్చి శివ నీ ప్రీతి నీకోసం అన్నీ చేస్తారన్న నా మనసు అక్కడికి వెళ్ళదు. ఎవరైతే వైష్ణవుడు అనుకొని వస్తారో, నీ అడగకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా, నాకు ప్రీతి అయిన వాళ్ళు అంటారు. ఎందుకంటే ఆయన ఆరాధనలో ఉన్నారు. Like, share and subscribe to HKM Kinderpore channel.